వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా. మరి కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు, కూటమంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. మరి 2014లో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్, ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే, అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబుల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు. చంద్రబాబును పక్కన పెట్టుకొని తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెత్తందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందారుల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందారుల కూటమి మీద నేను అడుగుతా ఉన్నా. మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నా. ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా, వీళ్లకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావును, ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా, ఆ రాధాకృష్ణని అడుగుతా ఉన్నా, TV5 అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా. అయ్యా, మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు, మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. పేదలకు వేరే మీడియం అట, మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట. కానీ వారి పిల్లలకు, వారి మనవళ్లకు మాత్రం, ఇలాంటి వారికి మాత్రం వేరే చదువులట, వేరే విధానమట. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి భావజాలం, ఇటువంటి పెత్తందారీ భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే, ఇలాంటి వారికి రేపొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఒకవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ 59 ఏళ్ల మీ బిడ్డ పాలన చూశారు, 59 నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, దేవుడి దయతో ఈ 59 నెలల కాలంలో మీ అందరి చరణి ఆశీస్సులతో ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే కాదా, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ఏకంగా 2,31,000 ఉద్యోగాలు, ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి
మీ బిడ్డ పాలన వచ్చేదాకా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే కేవలం ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది ఎప్పుడైనా జరిగింది అనంటే అది కేవలం ఈ 59 నెలల్లో మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల కొరకు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, వారి చేతికే అందుతా ఉన్న పరిస్థితి ఈ 59 నెలల్లో మాత్రమే జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం కానీ, లంచాలు వివక్ష లేకుండా ఈ మాదిరిగా ఇవ్వడం కానీ ఎప్పుడైనా ఇంతకు ముందు జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? జరిగిందా అక్క? జరిగిందా చెల్లెమ్మ? గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడే స్కూళ్ళు, నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇవాళ ఇంగ్లీష్ మీడియం. గవర్నమెంట్ బడులలో 6వ తరగతి నుంచే పిల్లల ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, IFP ప్యానల్స్. 8వ తరగతి పిల్లలు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంగ్లీష్ మీడియం నుంచి IB దాకా ఈరోజు మన పిల్లల ప్రయాణం. ఎప్పుడు జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పెద్ద చదువుల్లో కూడా విప్లవాలను తీసుకొని వస్తూ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులతో ఆ పిల్లల కోసం అండగా నిలబడుతూ